హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. నా పేరులో ఆనంద్ లాగానే నా లైఫ్లో ఆనందాన్ని వెతుకుతాను, ఆనందంగా ఉంటాను కూడా. ఇలా నేను ప్రతిరోజు ఆనందంగా ఉండడానికి లైఫ్లో జరిగిన ఒక సంఘటన. హలో రామ్, చెప్పరా? ఎక్కడున్నారా మీరంతా? కాలేజ్లోనే కదా? 10 minutes వెయిట్ చేయండి రా, అక్కడికి వచ్చేస్తాను. శరణ్య, ఎప్పటి నుండో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, నిజం చెప్పడానికి ధైర్యం కావాలి, అబద్ధం చెప్పడానికి తెలివి కావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి సెన్స్ కావాలి. నాకు తెలివి, సెన్స్ అంతగా లేదు, కానీ నిజం చెప్పడానికి ధైర్యం ఉంది. ఇప్పుడు చెప్పవలసిన టైం వచ్చింది, అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ శరణ్య.
నువ్వు పరిచయమైన రోజు నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఫ్రెండ్షిప్లో ఇంకా ఎక్కువ క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటే ఇంకా నీపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఈ ప్రేమ విషయం చెప్పాలని మనం పరిచయమైన 2 years నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ కాదంటావా అని ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఎక్కడ నా నుండి దూరం అవుతావా అని నా మనసులో దాచుకున్నాను. కానీ ఒకటి నిజం, నిన్ను ప్రేమించేంతగా ప్రపంచంలో నేను ఎవరిని ప్రేమించలేను. ఈ 2 yearsలో నిన్ను గుర్తు చేసుకొని రోజు లేదు, ఆలోచించని గంట లేదు. నాకు అవకాశం ఇస్తే నా కంటికి కనురెప్పలా కాపాడుకుంటూ ప్రేమిస్తుంటాను. హలో మా, ఆనంద్, నాన్నకు హార్ట్ అటాక్ అంట. అమ్మ ఫోన్ చేశాను. బాధపడకు శరణ్య, అంకుల్కేం కాదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. నా లవ్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా? నిన్ను లవ్ ప్రపోజ్ చేసినప్పుడు తను సైలెంట్గా ఉంది. నైట్ కాల్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు బాగున్నారు అని చెప్పింది. ఆనంద్, నీ గురించి నేను చాలా ఆలోచించాను. నీలాంటి మంచి ఫ్రెండ్ని నేను మిస్ చేసుకోలేను. నువ్వు నన్ను ఎప్పుడు హర్ట్ చేయలేదు, మిస్బిహేవ్ చేయలేదు. ఈ మన 2 years ఫ్రెండ్షిప్లో ఎలాంటి గొడవలు ఈగోలు రాలేదు. సడన్గా లవ్ ప్రపోజ్ చేసేసరికి నిజంగా నమ్మలేకపోయాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావనే ఫీలింగ్ నాకెప్పుడు కలగలేదు. నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి నా దగ్గర ఏ రీజన్స్ లేవు. కానీ నా లైఫ్ అంబిషన్స్ నన్ను వెనక్కి లాగుతున్నాయి. ఈ సంవత్సరంలో నేను MD చేయడానికి US వెళ్తున్నాను. నీతో ఉంటే నాకు ఎలాంటి వంట ఫీలింగ్ రాదు. ఈ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను. 2 మనసులు కలిస్తేనే అది ప్రేమ అవుతుంది. ఇద్దరి మధ్య పరిచయాలు ఫ్రెండ్షిప్ అయితే కాదు. మన మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇది ఇలానే కంటిన్యూ చేద్దాం, కానీ లవ్ వద్దు. లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉందాం, టచ్లో ఉందాం. నేను నెక్స్ట్ 4 monthsలో మేబీ US వెళ్ళొచ్చు. నా బిహేవియర్ వల్ల నీకు అలా అనిపిస్తే సారీ అన్నా. నేను ఇంతగా లవ్ చేశాను, కానీ నాది నిజమైన ప్రేమ. నా ప్రేమ అంగీకరించలేదు అనే మాట నేను తట్టుకోలేకపోతున్నాను. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. నా లైఫ్ మొత్తం తనే అనుకున్నాను. శరణ్య లేని జీవితం వ్యర్థం అనిపిస్తుంది. నేను ఆమె ప్రేమ గెలవలేకపోయాను. ఇంకా లైఫ్లో ఏమి గెలుస్తాను, ఏమి సాధిస్తాను? ఈ రోజు వరకు నేను తన గురించి ఆలోచించిన రోజు అంటూ లేదు. నేను ఇంతలా ప్రేమిస్తే తను అంత సింపుల్గా ఫ్రెండ్స్లా ఉందామని తను లేని లైఫ్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. అందుకే ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. మనసు తప్పు అని చెబుతుంది.
ఏదో తెలియని ఫీలింగ్ నన్ను వెనక్కి లాగుతుంది. నేను ఈ తప్పు చేయను, ఈ తప్పు చేయకూడదు. అంత చిన్న చీమ తను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నించింది. తన మీద తనకింత ప్రేమ. నేను తప్పుగా ఆలోచించాను. లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలా? నా మంచి ఫ్రెండ్స్ నేను వదిలి వెళ్ళాలా? కోపంతో తిట్టిన, ఆవేశంతో చెప్పిన, నేను ఇలా ఆలోచిస్తున్నాను అనే విషయం తెలిస్తే నన్ను విడిచి ఉండరు. అలాంటి ఫ్రెండ్స్ నేను వదులుకోలేను. మా అమ్మ నేను ఇంటికి వచ్చి భోజనం చేసే వరకు తను భోజనం చేయదు. అలాంటిది నేను చనిపోతే ప్రతిరోజు భోజనం చేస్తుందా? ప్రాణంగా ప్రేమించే మా అమ్మను నేను వదిలి వెళ్ళాలా? మా అమ్మ కోసం నేను బ్రతకాలి. దేవుడా, నేను నీ నుండి ఏమీ ఆశించడం లేదు. నేను పెద్ద కోరికలు కోరుకోను, ఎందుకంటే నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నా లైఫ్ని ఇచ్చావు. లైఫ్లో నా గమ్యం వైపు ప్రయాణం చేస్తాను, కష్టపడతాను. జీవితం ఒక యుద్ధం అని తెలుసుకున్నాను. యుద్ధం చేయకపోతే ఖచ్చితంగా ఓడిపోతాను. అది మానసిక యుద్ధమైనా శారీరక యుద్ధమైనా ఏదైనా నేను నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటాను. యుద్ధం ఆపను. నాలో ఉన్న బలాలు బలహీనతను తెలుసుకొని నేను యుద్ధం చేస్తాను. నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను. కానీ నీ నుండి ఒకటి మాత్రం అడుగుతున్నాను, అది ధైర్యం. అవును, ధైర్యం ఎప్పుడూ నాతో ఉండేలా ఆశీర్వదించు. ఇది నా లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ సంఘటన. ఆ రోజు క్షణిక ఆవేశంలో నా లైఫ్ని కోల్పోయేవాడిని. ఆ తర్వాత తెలిసింది నేను ఎంత తప్పుగా ఆలోచించాను. లైఫ్ ఇంత అందంగా ఆనందంగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకేం తోచడం లేదు. మనసులో అలజడిగా ఉంది. బహుశా ఆనంద్ ప్రేమ రిజెక్ట్ చేసినందుకేమో. తనది నిజమైన ప్రేమ, అందుకే ఇంతలా బాధపడుతుంది. నేను తన ప్రేమను రిజెక్ట్ చేసి తప్పు చేశాను. అవును, నేను తన ప్రేమను రిజెక్ట్ చేసి తప్పు చేశాను. లైఫ్లో కెరియర్ పోతే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ నన్నుగా ప్రేమించే మంచి వ్యక్తిని కోల్పోతే మళ్ళీ నా లైఫ్లో నేను సంపాదించుకోలేను. నేను యూఎస్ వెళ్ళిన తర్వాత ఎలాగో ఆనంద్ని కలిసే అవకాశం ఉండదు. ఆనంద్ ప్రేమను నేను వదులుకోలేను. హలో హలో, ఎవరు? శరణ్య మాట్లాడుతున్నాను. శరణ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను శరణ్య. ఐ వాంట్ టు టాక్ విత్ యూ అనంత్. యా, టెల్ మీ శరణ్య. నాట్ నౌ, టుమారో మార్నింగ్. ఓకే శరణ్య, బాయ్. బాయ్ అనంత్. హలో ఆనంద్. హాయ్ శరణ్య. శరణ్య, ఎక్కువ టైం వెయిట్ చేయించానా? అదేం లేదు, నేను వచ్చి జస్ట్ 10 minutes అవుతుంది అంతే. ఓహో, ఆఫ్టర్ 3 months తర్వాత కదా మీట్ అవ్వడం. 3 months కంటే ఎక్కువ అయింది. ఆర్టికల్స్, స్టోరీస్ రాస్తున్నావా? అయ్యో, నా హాబీ, నా టైం పాస్, ప్యాషన్ అవే కదా రాస్తున్నాను. 3 ఆర్టికల్, 2 కథలు మ్యాగజైన్లో ప్రింట్ కూడా అయ్యాయి. కంగ్రాట్స్, మంచి ఫ్యూచర్ స్టార్ట్ అయిందనమాట. అలాంటిదే, నా లైఫ్ అంబిషన్ అదే కదా, రాస్తూనే ఉన్నాను. లాస్ట్ మంత్ డిగ్రీ పాస్ అయ్యాను. 1 week ముందు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. జాబ్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనంద్, నీలో ఇంత మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ డ్రెస్సింగ్ స్టైల్,
నీ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, వాకింగ్ మొత్తం చేంజ్ అయిపోయావు ఆనంద్. నువ్వు చాలా మారిపోయావు. ఆనంద్, నీలో ఇంత చేంజెస్ రావడానికి రీజన్ ఏంటి? కొంచెం చెప్తావా ప్లీజ్? నువ్వే శరణ్య. నువ్వు నా లవ్ రిజెక్ట్ చేసిన తర్వాత 1-2 రోజులు కాదు, 10 days డిప్రెషన్కి వెళ్ళిపోయాను శరణ్య. ఆ తర్వాత నాకు నేనుగా ఒక పాజిటివ్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక అమ్మాయి లవ్ రిజెక్ట్ చేస్తే ఇంతలా బాధపడాలా? నా అభిప్రాయం ఆమెతో చెప్పాను. ఆ విషయం ఒప్పుకోకపోవడం ఆ అమ్మాయి అభిప్రాయం. ఇద్దరి మనసులు కలిస్తేనే ప్రేమ అవుతుంది కానీ ఇద్దరి అభిప్రాయాలు కాదు అని తెలుసుకున్నాను. నా లవ్ను రిజెక్ట్ చేయడానికి నీ కారణాలు నీకు ఉంటాయి, అవి ఏమైనా కావచ్చు. ఆ రోజు నుండి నా ఆలోచన మార్చుకొని నా కెరీర్పై ఫోకస్ చేశాను. ఒక అమ్మాయిని వెంటపడి వేధించి బాధపెట్టి ప్రేమించు అనడం షాడిజం అవుతుంది కానీ ప్రేమ కాదు. నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఈ బాధపడడం నన్ను నేను బిజీ చేసుకోవడం వల్ల పోతుందనుకున్నాను. తను నన్ను మోసం చేయలేదు, ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు. నేనే ప్రేమించాను కాబట్టి నేనే మర్చిపోవాలి అనుకున్నాను. నేను మరొక విషయం చాలా స్ట్రాంగ్గా నమ్మాను. నాదే నిజమైన ప్రేమ అయితే నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నాను. సారీ ఆనంద్, ఇన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ చెప్పకుండా ఉండలేను. నా తొందరపాటు ఆలోచన వల్ల నిన్ను బాధపెట్టాను. ఆనంద్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ నన్ను అర్థం చేసుకున్నారని అనిపిస్తుంది. తాజ్మహల్ కట్టించేంత ప్రేమ నాకు అక్కర్లేదు. బాధలో ఉన్నప్పుడు ఓదార్పు, సంతోషంగా ఉన్నప్పుడు ఫీలింగ్స్ షేర్ చేసుకునే హస్బెండ్ నాకు కావాలి. ఏమీ ఆలోచించకుండా నీ లవ్ని రిజెక్ట్ చేశాను. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను. ఏ అమ్మాయి అయినా తన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు ఫస్ట్ కలిగించావు. ఇది చాలు నీ లవ్ నేను యాక్సెప్ట్ చేయడానికి. నువ్వు నాకు కావాలనంద్. నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావు కదా? నీ లవ్ను యాక్సెప్ట్ చేయకపోవడానికి నా దగ్గర ఏ రీజన్ ఉండదు. నువ్వే నా లవ్ అయినప్పుడు ఎలా రిజెక్ట్ చేస్తానో నువ్వే నా ప్రాణం. నేను ఎండీ చేయడానికి ఎల్లుండి యూఎస్ వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, అది నా లైఫ్ అంబిషన్ అని. ఆఫ్టర్ 2 years తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వస్తాను. డైలీ నాతో టచ్లో ఉండాలి, ఓకేనా?